అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏది రైతులు పండించే వస్తువులు ఏది కూడా మద్దతు ధర ఏదో ఒక నిర్ణయిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. కనీసం ఆ ధరకి కొనిపించలేకపోతున్నారు. మరి రైతులు మేము ఎంత లాస్ అయిపోతున్నాము. వేరే వస్తువులు ఇంకా వేరే వాళ్ళు తయారు చేసుకునేవన్నీ ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. మరి అలాంటప్పుడు మాది ఎంఆర్పి రేట్ అనుకోండి 2400 జొన్న గింజలు, 2365 రూపాయలు ధాన్యము, అలాగా పెసలు, మినుములు, ఏరుశనక్కాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, మిరపకాయలు అయితేనేమి. మరి ఆ మద్దతు ధర నిర్ణయించిన రేటుకి కొనిపించలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు 60 అయితే మళ్ళీ 2400 అంటే 60 అయితే 1300 అంట, ఆ నెట్ క్యాష్ అయితే 1300 అట, 60 అయితే 1500 అట, 2 నెలలు ఆగితే 1600 అట. ఏంటిది అంటే మా బాధలు పట్టించుకోరా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి? మరి మేము ఎవరితో చెప్పుకుంటాం? మేము ఓట్లేసి గెలిపించింది దేనికి? మా రైతుల బాధలు ఈ రకంగా మేము ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఎమ్మెల్యేల గారితో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి?